బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మిత్రులు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్ సోదరులకు ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థి కార్యకర్తల కుటుంబ సభ్యులకు చెక్కులు అందుకున్నటువంటి ఆత్మీయ బంధుమిత్రులకు కళాకారులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హరీష్ అన్నకు విజ్ఞప్తి, ప్రతి మా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ వెస్ట్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరి జన్మదినం అయినా కూడా అన్నా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలతో పాటు వారికి తోచిన విధంగా మా కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఏ అవసరం ఉన్నా కూడా అది విద్యాపరంగా అనుకోండి, వైద్యపరంగా అనుకోండి, చేతనిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. అయినప్పుడు పెట్టి మేము అనేక సేవా కార్యక్రమాలు చేసినామంటే ఈరోజు మా యాదన్న ఆధ్వర్యంలో కూడా ఫ్రెండ్స్ క్లబ్ అని పెట్టి అనేక కార్యక్రమాలు, మరి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అదే స్ఫూర్తిగా తీసుకొని మా కార్పొరేటర్లు కానీ మాజీ కార్పొరేటర్లు కానీ ఏ నాయకుడైనా కూడా జన్మదినాన్ని పురస్కరించుకొని జనతా గ్యారేజ్ లాగా పనిచేసే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఉద్యమ సమయంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రథమ వరుసలో ఉండడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమంలో ప్రజల మధ్యలో ఉండుకుంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హుల వారికి అందించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు దక్కినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నా, మీకు తెలియంది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అమలు కాని 420 హామీలు 6 గ్యారెంటీలతోని తెలంగాణ ప్రజల కోసం అధికారం చేపట్టి గిరాకులు లేక ఆత్మహత్యల వైపు చేస్తూ అడుగులేస్తూ ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే దయచేసి కిషన్ రావు గారు, హరీష్ అన్నకు చెప్పండి, కిషన్ రావు గారు, ఆటోలను త్రిచక్ర సహకార సంఘం అని ఏర్పాటు చేసి 800 కుటుంబాలను ఈరోజు 4 కోట్లతోని మేమందరం కూడా జమ చేసుకొని వారికి చేయూతనిచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ తీరుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మొన్న అవగాహన లేని అధికారులు కానీ వారికి ఆదేశాలు ఇస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు మొన్న వరదలు వస్తే ఈరోజు వరదలు వర్షపాతంతో రాలే అన్నా అధికారులు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల అవగాహన లేక ఈరోజు భద్రకాళి చెరువులలో ఉన్నటువంటి గేట్లు ముయ్యక లేక మన ప్రభుత్వం కట్టించినటువంటి గేట్లు తెరవక వర్షపాతంతో మొత్తం నగరమంతా అతలకుతమైతే మరొక్కసారి ఈ పార్టీ కార్యాలయం జనతా గ్యారేజ్ లాగా మా వరద బాధితులకు వందలాది మంది మా యువకులందరూ కూడా ఇదే కార్యంలో ఒంటలుండి అన్ని కాలనీలు పంచినటువంటి ఘనత మా యువ మిత్రులకు దక్కిందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేమేమో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సేవలో చేయాలని చెప్పి మేము ప్రజల మధ్యలో ఉంటే మా పైన కక్షపూరితంగా చాలా విచిత్రంగా ఉన్నది. నేను 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ చాలా వింత సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు మా నాయకులు వచ్చిందని మేము ఉత్సాహంగా మరి స్వాగత తోరణాలు కానీ ఫ్లెక్సీలు కానీ కడుతుంటే ఈరోజు చించేయటం, మా కార్యకర్తలను అనేక పోలీస్ స్టేషన్లలో మా నాయకుడు వస్తున్నట్టే మమ్మల్ని అరెస్ట్ చేయటం,
అసత్య ప్రచారాలు చేస్తుంటే ఇది అసత్యం అని చెప్పి సోషల్ మీడియాలో పెడితే మమ్మల్ని అక్రమ కేసులలో అరెస్ట్ చేయటం, మేము నిరసన కార్యక్రమాలు చేస్తుంటే మా పైన అక్రమ కేసులు, ఇప్పటికి ఉద్యమ కన్నా ఎక్కువ నా పైన కేసులైనాయి, మా విద్యార్థుల పైన కేసులు, మా యువకుల పైన కేసులు. కొందరు అనుకోవచ్చు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తాండి. ఈ గులాబీ సైనికులు పోలీసు వాళ్ళకు భయపడే పరిస్థితి లేదు. భయం పడం గాక భయపడం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రం ఉంటాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజా సమస్యలను ఎప్పటికీ గొంతెత్తి చాటుతాం, ప్రజాక్షేత్రం ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేసి మరొక్కసారి కేసీఆర్ గాని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తాం, చూస్తాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా 2.5 సంవత్సరాలలో మనం పడ్డటువంటి కష్టాలు కానీ, ఆవేదన కానీ, ఆందోళన కానీ మరి రాష్ట్ర నాయకత్వం తెలియంది కాదు. అయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ప్రజాక్షేత్రం ఉంటాం, ప్రతిపక్ష పార్టీ పోషిస్తాం, ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఈరోజు చాలా బాధాకరం. ఈరోజు ఒక భక్తునిగా చెప్తున్నా, నేను భద్రకాళి అభివృద్ధి కోసము కేసీఆర్ గారితో 30 కోట్లు తీసుకొచ్చి మరి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. అక్కడ వాస్తవంగా కొన్ని ప్రభుత్వ స్థలాల్లో కొందరు గుడిసెలు వేసుకొని ఉండొచ్చు, వాళ్ళకు ప్రత్యామ్నాయంగా చూపెట్టండి అంటున్నాం. కానీ ఈరోజు వారిపైన దాడి చేసి తలకాయలు ఇరగొట్టి మరి అనేక మరి ఒక రాక్షస అవతారం ఎత్తి ఈరోజు పేదలను, ప్రత్యేకించి చెప్పానంటే దళితులను మరి అనేక కార్యక్రమాలు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు, వారిపైన దాడి చేసినటువంటి పరిస్థితులు అన్న. ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా కాజ్పేట నుంచి వరంగల్ వరకు అనేక సందర్భాలలో ఏ వాడకు ఏ కార్యక్రమం అయినా కూడా, ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మరి అర్ధరాత్రి అయినా కూడా గులాబీ సైనికులకు వాళ్ళకి అడ్డంగా ఉన్నారు. మొన్నటికి మొన్న మా రైతు సదస్సు అవుతుంటే మా షఫీ, మా సదాంత్ వాళ్ళను అక్రమంగా 11 గంటలకు తీసుకుపోయి అరెస్ట్ చేస్తే మా గులాబీ సైనికులందరూ కూడా అక్కడికి వెళ్లి రాత్రి 2 గంటల వరకు ఉండి మన కార్యకర్తలను విడిపించినటువంటి సందర్భం. ఇట్లా చెప్పుకుంటా పోతే 2.5 సంవత్సరాలు అనేక మా నాయకుల పైన అక్రమ కేసులు, అవినీతి ఆరోపణలు, ఏదొక్కటి కూడా రుజువు కాలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మరొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాం. అందులో భాగంగా ఎస్ఐఆర్ పైన అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గత 10 రోజుల నుంచి వివిధ డివిజన్లో మనం నియమించుకున్నటువంటి మా బిఎల్ఏ మిత్రులు ఉన్నారు. అదే విధంగా మన పార్టీ సభ్యత్వం గురించి కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నారు. ఆన్లైన్ ద్వారానే సభ్యత్వం అతి త్వరలో ప్రారంభించుకోబోతున్నాము. ఈ అంశాలపైన మనకు సుదీర్ఘంగా వివరంగా హరీష్ అన్న వివరిస్తారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు అన్న హరీష్ అన్న మాట్లాడుకుంటారు.